ఒక 21 years కుర్రాడు ఇలాంటి ఒక మిషనరీస్ ఫర్ ఫార్మర్స్ అని చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ చదివిన తర్వాత ఐ ఫెల్ట్ దట్ నిన్ను ఈ పాడ్కాస్ట్ తీసుకొచ్చి అసలు ఈ అబ్బాయికి ఫార్మర్స్ మీద ఉన్న కన్సర్న్ ఏంటి, అసలు ఫార్మర్స్ కి ఏదో చేయాలని ఒక ఆలోచన ఏంటి అనిపించి జస్ట్ వాంట్ టు టేక్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ నీ ఇన్నోవేషన్స్ గురించి కనుక్కోవాలి. నీకేంటి 6th class నుంచే ఏదో ఒక ఇన్వెన్షన్ లాగా తయారు చేయాలనుకున్నావు కదా, హౌ యూ మోటివేట్ ఇన్ దట్ వే? అంటే సార్ మాది యాక్చువల్గా ఫార్మింగ్ ఫ్యామిలీ అనమాట. నేను ఉంది కూడా విలేజే. ఇప్పుడు ఈ రోజు కూడా మా ఊరికి ఆర్టీసీ బస్సులు రావు. లైక్ మాకు ఒక 4-5 ఎకరాల పొలం ఉంది విలేజ్ లో. అంటే మేము చదువుకుంటున్నా గానీ మాకు లీవ్ ఉన్నప్పుడల్లా మా నాన్న మమ్మల్ని పొలానికి ఏదో ఒక పనికి తీసుకెళ్లేవాడు. సో వీటి నుంచి నాకేమనిపించింది అంటే ఫార్మ్ మిషనరీ అనేది అంతగా లోకల్లోకి రాలేదు. మన ఇండియాలో 85% మంది చిన్న రైతులే ఉన్నారు, 2-3 ఎకరాలు, ఇంకా అంతకంటే చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 10 గుంటలు 20 గుంటలు ఉన్నోళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అనేవి లేవు మార్కెట్లో. ఇప్పుడు ఉన్నా కానీ పెద్ద పెద్ద సిటీస్లలో ఉంటున్నాయి, కానీ లోకల్గా గ్రౌండ్లోకి యాక్సెసిబిలిటీ లేదు. అందరికీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బీహార్లో ఒక రకంగా పండిస్తారు, పత్తి వేసారు అనుకోండి, పండించే విధానం డిఫరెంట్ ఉంటుంది, అంటే దాన్ని ప్యాటర్న్ కానీ అవన్నీ. సో మన దగ్గర వేరేగా ఉంటుంది, ఇంకా వేరే స్టేట్లో మహారాష్ట్రలో వేరేలాగా ఉంటుంది. సాయిల్ కండిషన్ డిఫరెంట్ ఉంటుంది, కొన్నిసార్లు రెడ్ సాయిల్ ఉంటుంది కొన్ని ప్లేస్లో, కొన్ని చోట్ల బ్లాక్ సాయిల్ ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసినాక నాకేమనిపించిందంటే అందరి రిక్వైర్మెంట్ వేరు. సో ఎవరి రిక్వైర్మెంట్ ఏంటి మనం తెలుసుకొని దానికి మనం సొల్యూషన్ తయారు చేస్తే బాగుంటుంది కదా. సో దాంట్లో ఫస్ట్ మేమేం కనిపెట్టి